హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు పడ్డూస్ చేస్తున్నాను. సో అది మీకుతో షేర్ చేస్తున్నాను ఈరోజు. సో ఫస్ట్ అయితే పచ్చెనగపప్పు అది నానబెట్టుకున్నా. సో ఆనియన్స్ తీసుకున్నా, అవి కట్ చేసుకోవాలి. అండ్ నా గురించి కూడా కొంచెం బ్రీఫ్గా అలా చెప్దామని వీడియో చేస్తున్నా. సో నా పేరు జ్వలిత అండి. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు. మా ఆయన వచ్చేసి మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తారు. సో మాది వచ్చి కాణిపాకం దగ్గర విలేజ్, చిత్తూరు డిస్టిక్, రాయలసీమ. ఆనియన్స్ అవి వీడియోలోకి వస్తే ఆనియన్స్ అవి పీల్ చేస్తున్నా, కట్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. సో పాప బాబు 2 స్కూల్కి వెళ్తారండి. ఇంకా ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్, ఇంట్లోనే ఉన్నారు అదనమాట. సో అమ్మ వాళ్ళది వచ్చేసి నెల్లూరు దగ్గర గూడూరు, అక్కడ ఉంటారు వాళ్ళు అమ్మ వాళ్ళు. సో నాకు ఒక చెల్లి, తమ్ముడు. సో చెల్లికి కూడా మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకి 2 పాపలు. మా తమ్ముడికి కూడా మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో అతను సౌదీలో ఉంటాడు. వాళ్ళకి ఒక పాప, రీసెంట్గానే మ్యారేజ్ అయింది, పాప కూడా పుట్టింది. సో అదనమాట నా గురించి. సో ఇంకా వీడియోలోకి వస్తే ఆనియన్స్ అవి కట్ చేస్తూ ఉన్నా. ఆనియన్స్ వేస్తాను, పచ్చెనగపప్పు వేస్తాను, అండ్ కరివేపాకు, అంతే. ఆ 3 వేస్తాను. పచ్చిమిర్చి వేసుకోవచ్చు మీకు కావాలంటే, నేను వెయ్యను. పాప మను తినదనమాట, అందుకని పచ్చిమిర్చి వేయడం లేదు. ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నాను. సో నా గురించి అంటే ఇంకా అంతే అనమాట. పెళ్ళికి ముందు జాబ్ చేస్తూ ఉన్నా, ఇంకా పెళ్ళి అయింది. సో ఇంకా పిల్లలు, టైం అసలు ఉండదన్నమాట. సో వాళ్ళని చూసుకునేకి సరిపోతుంది ఇంట్లో, అదనమాట. సో ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నా పడ్డూస్ కోసం. ఇంకా కరివేపాకు కూడా కొంచెం వేస్తున్నా, కట్ చేసుకుంటున్నా అది కూడా. సో ఇంకా అదనమాట. ఇంకా వీటిని మీరేం పిలుస్తారో కమెంట్ చేయండి. పడ్డూస్ అంటారు, గుంత పొంగనాలు అంటారు, పొంగనాలు అంటారు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు అన్నమాట. మేము ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇక్కడ బెంగళూరులో ఉన్నాము. సో వీళ్ళు స్కూల్కి ఇక్కడే వెళ్తారు. మా హస్బెండ్కి జాబ్ ఇక్కడే చేస్తారనమాట. సో అందుకే బెంగళూరులో ఉంటాము. ఏదైనా ఫెస్టివల్స్ అట్లా ఏమన్నా వచ్చినప్పుడు విలేజ్కి వెళ్తాము. షేర్ చేస్తాను విలేజ్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఎలా ఉంది ఏంటి అని, మా ఇల్లు ఎలా ఉంది. సో అంతా షేర్ చేసుకుంటాం మీతో. చూడండి, వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. సో ప్యాన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా, స్టవ్ ఆన్ చేసి ఇంకా ఆయిల్ వేసాను. సో ఆయిల్ వేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అది వచ్చి నేను రెడీ చేసుకున్నాను అనమాట. అది బ్రష్ లాగా, ఇది కోకోనట్, ఇది కొబ్బరి పీస్ వస్తుంది కదా. సో దాన్ని నీట్గా కట్ చేసుకొని దాన్ని అలా రెడీ చేసుకున్నాను అనమాట. ఈ ప్యాన్ కూడా ఇక్కడే మేము PTMలో ఉంటాము. సో అక్కడే కొనుక్కున్నాను ఆ పడ్డూస్ ప్యాన్. సో పిండి అంతా మిక్స్ చేసేసి అందులో ఆల్రెడీ సాల్ట్, వంట సోడా వేసాను. ఇంకా ఆనియన్స్, కరివేపాకు అది వేసి, ఆ పప్పు వేసి మిక్స్ చేసేసుకొని వేసేస్తున్నా. దాంట్లో వేసుకొని మూత పెట్టేసాను అనమాట. బాయిల్ అయ్యింది. ఇప్పుడు ఇంకోవైపు తిప్పుకునేయడమే. ఇంకేంటండి, అలా చూస్తూ వెళ్ళిపోకుండా ఒక లైక్ కూడా చేయండి.
సో అవన్నీ తిప్పేస్తున్నాను. అది కొంచెం పెద్దగా పడిపోయింది, అందుకే ఇంకా అది కొంచెం కష్టంగా ఉంది తీసేదానికి. అందుకు వేరే స్పూన్ తీసుకొని దాని హెల్ప్తో తీస్తున్నాను. ఇది వచ్చేసి కారం అండి. ఇది కొంచెం అది ఎలా చేసుకోవాలంటే రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం సాల్ట్, జీలకర్ర ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి కానీ, నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో అది వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే, కొంచెం వాటర్ వేసుకొని. అందులో కొంచెం తెల్లగడ్డ ఉంటుంది వెల్లుల్లి, సో అది కూడా దంచి వేసుకోవడమే. అంతే, రెడీ అయిపోతుంది. బాగుంటుంది టేస్టీగా. అమ్మ చేస్తూ ఉంటుంది అట్లా. సో అది అప్పుడప్పుడు చట్నీ బోర్గా ఉంది అన్నప్పుడు ఇలా ట్రై చేస్తాను. సో అయిపోయింది, ఒకటి తీసేసాను, ఇంకొకసారి వేస్తున్నాను మళ్ళీ. అన్నిట్లో వేసేసి ఇంకా ఇక్కడ పిండి పడింది అనమాట, అందుకని దాన్ని నీట్గా క్లీన్ చేసుకుంటాను. సో అయిపోయింది, దాన్ని క్లోజ్ చేసుకోవాలి. సో ఒకవైపు కాలింది, ఇంకొక వైపు తిప్పుకోవడమే దాన్ని. ఇంకా నాకు వచ్చిన వంటలన్నీ షేర్ చేస్తానండి, చూస్తూ ఉండండి. అంత ఎక్స్పర్ట్ ఏం కాదు, బట్ చేయగలను. నాకు వచ్చినవి వరకు నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేసి ట్రై చేయండి. మీకు నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. సో అయిపోయిందనమాట, అది కూడా తీసేస్తున్నా. ఇంకా మా ఆయనకి వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.